హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మొన్న అమ్మవారికి నేను పాదాలు తయారు చేశాను కదండి, ఎలా తయారు చేశారో అని అడిగారు. ముందుగా పసుపు, గంధం, జవ్వాది పౌడరు, వాటర్ తీసుకోవాలండి. వాటర్ పోసి ఆ గంధం, పసుపు, జవ్వాది పౌడర్ వేసి గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. అప్పుడు కలిపిని ఫస్ట్ విఘ్నేశ్వరుని చేసుకొని ఒక తమలపాకు మీద పెట్టుకున్నానండి. అలాగే అమ్మవారికి నేను ఎంత సైజు అయితే చేయగలిగాను అనుకున్నానో అంత సైజు చేసుకొని ఒక పళ్ళెంలో వేసానండి. గట్టి ముద్దగా పాదం ఆకారంలో నేను డిజైన్ వేసుకుని దాని ప్రకారం నేను ముద్ద చేసి ఆ పాదాల లాగా చేసుకున్నానండి. చేసి చక్కగా టైలరింగ్కి దొరుకుతాయండి చైన్స్, స్టోన్ చైన్స్ తీసుకున్నాను. అవి పట్టీలు, చక్కగా మెట్టెలు అన్నీ అలంకరణ చేశానండి పాదాలకి. అమ్మవారి మన ఇష్టం అండి, మనం పాదాలు చక్కగా నీట్గా ఎలాగైనా అలంకరణ చేసుకోవచ్చు. అమ్మవారు చాలా బాగున్నారు చూడండి. పింక్ కలర్ గోల్డ్ రంగు వేశాను. అలాగే ఇక్కడ ధర్మాకోల్ షీట్ తీసుకున్నానండి. బల్సలమ్మవారి ఫోటో వేసి దానికి పెయింట్ వేసి ఇటువైపు విఘ్నేశ్వరుని, అటువైపు త్రిశూలం వేసి పూలతో డెకరేషన్ చేశానండి. ఇది నేను రాత్రి 11 గంటలు, మంగళవారం సాయంత్రం 11 గంటలకు మొదలుపెట్టానండి. తెల్లవారుజామున 4:45 అయింది ఈ అమ్మవారి పాదాలు తయారు చేసేటప్పటికి. జాగారం ఉండి చేశానండి. చేసి అమ్మవారికి ఊరేగింపుతా తీసుకెళ్ళానండి. అమ్మవారికి ఇలా పాదాలు తయారు చేసి పట్టుకెళ్ళటం చాలా అదృష్టం కూడా ఉండాలండి. తెల్లవార్లు మెలకుగా ఉండి నియమ నిష్ఠలతో అమ్మవారికి పాదాలు చేసి ఇలా ఊరేగింపుతో పట్టుకెళ్ళటం కూడా చాలా అదృష్టం ఉండాలి. అలాగే నేను ఒకదాన్నే తీసుకువెళ్దాము అమ్మవారి పాదాలు చేసుకుని అనుకున్న దానివల్ల ఊరేగింపుతో దుర్గమ్మ గుడి కాడ నుంచి వెళ్ళామండి. అలా బల్సులమ్మవారు అలా చేయించుకున్నారు నా చేత. నాకు చాలా సంతోషం అనిపించింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే జై బల్సులమ్మ అని కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్, ఫాలో మా ఛానల్ని సపోర్ట్ చేయండి.